ఇంటి దగ్గరే ఉండి చర్చిలో ఉన్నప్పుడు ఎంత మంచి క్రైస్తవునిగా ఉండెదనో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగునే ఉండగలను అని జనులు అంటుంటారు. అయితే నువ్వు అలా ఉండలేవు సుమా. బైబిల్ ఇలా చెప్పుచున్నది, ఆ దినము సమీపించు కొద్దీ మనం మరెక్కువ సమాజముగా కూడుకోవాలి. నువ్వొక క్రైస్తవుడివి అయినట్టయితే మిగతా క్రైస్తవులున్న దగ్గరికి పోవాలని నీకు ఆశ ఉడుతుంది. అంతేకాదు వారితో సహవాసం చేయాలనిపిస్తుంది. చర్చికి దూరమైన తరువాత చర్చిలో ఉన్నప్పటి జీవితాన్నే నీవు జీవించలేవు. నీకది కుదరదు. ఎందుకంటే అది ఇలా ఉంటుంది, నాకు ఆకలిగా ఉంది, కాని నేనైతే భోజనపు బల్ల దగ్గరికి మాత్రం పోను. నేను కేవలం ఇలాంటి వైఖరి ఉంటే నేనెన్నడూ దానిని తినలేను. నేను బల్ల దగ్గరికి పోవటం నాకిష్టం లేదు. చూసరా, నీవైతే వెళ్లాల్సిందే, వాక్యంతో పోషింపబడాల్సిందే, ఒకరితో నొకరు సహవాసం చేయాల్సిందే. మనం ఒకరి కోసం ఒకరం అవసరం. ఇదివరకెన్నడు కంటే కూడా మరిప్పుడు మరెంతో అవసరం సుమా. మిగతా వారితో కలవకుండా నిన్ను నీవు ఒంటరిగా ఉంచుకొనుచున్నావంటే, దానికంటే వ్యత్యాసంగా ఉంటున్నావంటే వారు దీన్ని నమ్ముతున్నారు గనుక నేను వారిని ప్రక్కనబెట్టాను, వారితో కలవనని అంటున్నావంటే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. సంఘానికి దూరమైతే ప్రమాదం సుమా. నీకు నచ్చిన చోటును కనుగొని అక్కడే నిలకడగా ఉండి వారితో కలసి క్రైస్తవ సహోదరునిగా కొనసాగుము. నిజమైన క్రైస్తవునిగా ఉండే పద్ధతి అదేనండి. అలా నువ్వు చేస్తే నీకొక సహకారం ఉంటుంది, కాపుదల ఉంటుంది. అచ్చట జనులు నిన్ను ప్రేమిస్తారు, నీకోసం ప్రార్థిస్తారు. ఒక సంఘానికి హాజరగుట మరియు ఒక సంఘానికి చెందియుండుటనేది క్రైస్తవునిగా మనలో ప్రతి ఒక్కరి విధిధర్మమని మనం నమ్ముదుము. ఇప్పుడు బాయ్ అనేకులిలా అందురు, ఓ నేనింటి దగ్గరే ఉండి బైబిల్ చదువుకుంటాను, నాకది సరిపోతుందులే. లేదండి, మనమందరం కలిసి ఒకటిగా సమాజముగా కూడి రావలెనని బైబిల్ చెప్పింది. మనం దాన్ని చేయవలసి ఉంది. మనం ఒకటిగా కలిసికట్టుగా ఉండాలి మరియు సంఘాలన్నీ కలిసి ఉండాలి. మా పరలోకపు తండ్రి, మేమంతా కలిసి ఉండటానికి నీవు మమ్మును ఎన్నుకొన్నావు. ఆ దినము సమీపించుట మేము చూచుకొలది మరెక్కువగా మేము సమాజముగా కూడుటనేది దైవచిత్తము. ప్రభువా, మేము నీకు సమీపముగా వచ్చుట మరియు చిందించిన యేసు రక్తము ద్వారా సాధ్యపడిన సహవాసబంధంలో ఒకరికొకరం సహవాసముగా కూడివచ్చుట దైవచిత్తముగా భావించుచున్నాం.